హలో, ఎలా ఉన్నారు అందరూ? ఈ కాంబినేషన్ ఒక్కసారి కనుక ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేస్తారు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో రెస్టారెంట్ లెవెల్ కాంబో రెడీ అంతే. మీరు అసలు ఎప్పుడూ కుకింగ్ చేయకపోయినా, అసలు కుకింగ్ అనేది మాకు రాదు అన్నా సరే ఈ ఒక్క వీడియో చూసారంటే నేను మీకు ప్రతి స్టెప్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చికెన్ కర్రీ ఎంత బాగుంటుందంటే ఈ వీడియోలో చూపించినట్టు ఒక్కసారి ట్రై చేయండి, అదిరిపోతుందంతే. దీని కాంబినేషన్ పలావ్ రైస్, దీన్నే బగారా రైస్ అని కూడా అంటారు. అదిరిపోతుంది ఈ కాంబినేషన్. ఎంత బాగుంటుందంటే నేను ఈ వీడియోలో ఈ పలావ్ రైస్ అనేది గీ వేసి చాలా స్మూత్గా చేశాను. ఈ విధంగా మీరు కూడా ఈ బగారా రైస్, ఈ పలావ్ రైస్ విత్ నేను చూపించిన ఈ చికెన్ కర్రీతో కనుక ట్రై చేశారంటే బిర్యానీస్ కాదు, ఈ కాంబో ఒక్కసారి టేస్ట్ చేయండి. నేను చూపించినట్టు షాక్ అవుతారంతే, అంత బాగా వస్తుంది. సండేకి పర్ఫెక్ట్ లంచ్ అవుతుంది. ఇది చికెన్ కర్రీ ప్లస్ పలావ్ రైస్ ఈక్వల్ టు వేరే లెవెల్ అంతే. ఇంకా లేట్ చేయకుండా ఇవాళ ఈ మన స్పెషల్ రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? నేను ఈ వీడియోలో ఒక్కొక్క స్టెప్ కూడా ఫస్ట్ మనం పలావ్ రైస్ చేద్దాం, దాని తర్వాత చికెన్ కర్రీ అయితే చేసేద్దాం. అయితే ఒక్కొక్క స్టెప్ క్లియర్గా చెప్తాను. ఈ కుకింగ్ అనేది ఎప్పుడు మేము చెయ్యలేదు అన్న వారు కూడా సింపుల్గా చేసేయచ్చు. ఓకే, ఇంకా మొదలు పెడదాం పదండి. ముందుగా ఇక్కడ మనం క్వాంటిటీ విషయానికి వస్తే 1/2 kg రైస్కి నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. 1/2 kg బాస్మతి రైస్ అనేది తీసుకుని ఒక 2 hours నానపెట్టేసాను వాటర్లో, మంచి నీళ్ళల్లో 2 గంటలు నానపెట్టేయండి, చాలా బాగా వస్తుంది మనకి రైస్ అనేది. అయితే క్వాంటిటీ అనేది 1/2 kg రైస్కి ఇక్కడైతే చెప్తున్నాను. 2 ఆనియన్స్ అండి, మీడియం సైజు అయితే 2 తీసుకోండి, పెద్దదైతే 1 సరిపోతుంది. సన్నగా కట్ చేసుకోండి. నేను ఇక్కడ కోసాను చూసారా, ఈ విధంగా వీలైనంత సన్నగా, ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత త్వరగా ఉడికిపోతుంది అన్నమాట. ఒక 5 నుంచి 6 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఈ విధంగా ఈ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం సన్నగా కట్ చేసిన తర్వాత మీకు కనుక విడలకపోతే చూసారా, ఎప్పుడైతే నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నానో మొత్తం విడిలిపోతుందన్నమాట ఆనియన్ అనేది. ఓకే, సో ఈ విధంగా ఒక 3 నుంచి 4 నిమిషాలు ఉడికించిన తర్వాత లైట్గా మనకి చేంజ్ అవుతుంది కలర్ అనేది, ఆనియన్ కలర్. ఎప్పుడైతే ఆనియన్ కలర్ చేంజ్ అవుతుందో ఇందులో ఒక 5 మిర్చి వేసాను. సన్నగా కట్ చేసుకోండి, మిర్చి కూడా త్వరగా వేగిపోతుంది అనమాట. దీనితో పాటుగా ఒక 8 నుంచి 9 కరివేపాకు అయితే వేసాను. వేసేసి ఒక 3 నుంచి 4 నిమిషాలు ఉడికించిన తర్వాత, అంటే ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పుదీనా అనేది ఒక పెద్ద కట్ట తీసుకోండి. చిన్న చిన్న కట్టలు దొరికితే 2 అయితే పడతాయి అన్నమాట మనకి, పెద్ద కట్ట అయితే 1 అయితే సరిపోతుంది. మంచిగా వాష్ చేసేసి ఈ పుదీనా అనేది చాలా సన్నగా కట్ చేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఓకే, కొంచెం పుదీనా అనేది మనం ఫ్రైలో వేసుకున్నాం. ఇంకా ఫ్రై అయిపోయింది, అది పక్కన పెట్టేస్తున్నాను. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. అయితే ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ ఉంది, అదేంటని చెప్తాను. దానికంటే ముందు ఇక్కడ 2 hours నానబెట్టుకున్నాం కదా రైస్ అనేది, ఇందులో హోల్ గరం మసాలా బయట మనకి షాపులో దొరుకుతుంది, లేదా బిర్యానీ దినుసులు అన్నా సరే ఇస్తారనమాట. అంటే 1 స్పూన్ జీరా, 2 లవంగం, 2 ఇలాచి, ఈ 3తో పాటుగా 2 బిర్యానీ ఆకు, ఇవి వేసేసి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అనేవి, అదంతా కూడా వేస్తానమాట. వీటితో పాటుగా ఒక కట్ట పుదీనా అని చెప్పా కదా, ఆ పుదీనా మొత్తం కూడా చూసారా ఎంత సన్నగా కట్ చేశానో పుదీనా అనేది. ఈ విధంగా ఇంత సన్నగా కట్ చేసుకోవాలి, అప్పుడే మనకి చాలా బాగుంటుంది అనమాట. రైస్లో తింటంటే అసలు ఈ పుదీనా అనేది ఫ్లేవరే తెలుస్తుంది, కానీ పుదీనా ఆకు తింటున్నట్టు ఉండదు ఇంత సన్నగా ఎప్పుడైతే కట్ చేస్తామో. అలాగే 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకున్నాను. ఓకే, 1/2 kg రైస్కి. ఇందాక ఒక సీక్రెట్ అని చెప్పా కదా, బిర్యానీస్ ఎప్పుడన్నా చేసామంటే బిర్యానీస్కి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుతాం, అంటే క్రంచీగా అయిపోవాలి. ఇది బిర్యానీ కాదు కదా, పలావ్ రైస్ కాబట్టి దీనికి ఈ ఆనియన్ ఏదైతే ఉందో నేను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచలేదు, లైట్గా ఫ్రై చేసి తీస్తానమాట. ఓకేనా, ఇదొక టిప్ అనుకోండి. ఇక ఫైనల్గా ఇందులో ఒక 2 స్పూన్స్ గీ, నేను స్పూన్తో వేయట్లేదు, రఫ్గా వేసేస్తున్నాను. ఒక 2 స్పూన్ల గీ కూడా వేసేసి మంచిగా రైస్లో బాగా కలిసే విధంగా బాగా కలిపేద్దాం. ఇక్కడికి మనకి సగం ప్రాసెస్ అయిపోయిందండి. ఏమన్నా ఉందా? ఎంత సింపుల్గా చేస్తాం ఈ బగారా రైస్ అనేది, ఈ పలావ్ రైస్. అలాగే చికెన్ కర్రీ కూడా ఇంతే సింపుల్గా అయిపోతుంది, పెద్ద టైం పట్టదు. ఇప్పుడు అంతా కలిపేసాం కదా, దీన్ని 30 నిమిషాలు దీన్ని ఇప్పుడు స్టవ్ మీద
ఫస్ట్ 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టుకుని తర్వాత 20 నిమిషాలు, మొత్తం 25 నిమిషాలు అనమాట. తర్వాత 20 నిమిషాలు లో ఫ్లేమ్ మీద వదిలేయండి. వదిలేసి కట్టేసి మూత తీయొద్దు, అలానే ఉంచేయండి. ఈలోపు మన పలావ్ రైస్ అవుతూ ఉంటుంది. కర్రీ చేసేద్దాం. మీరు ఇక్కడ గమనిస్తే ఫస్ట్ ఒక 6 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులో ఒక ఇలాచీ వేశాను, 2 లవంగం వేశాను, ఒక 3 నుంచి 4 మిరియాలు వేసుకున్నాను. వీటితో పాటుగా చెక్క అనమాట, దాల్చిన చెక్క ఉంటుంది కదా, కొద్దిగా ఒక చిన్న చెక్క అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత మీకు క్వాంటిటీ కనిపిస్తుంది కదా, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 ఆనియన్స్ అండి. కర్రీ కదా చేస్తుంది, కర్రీకి వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఎంత వీలైతే అంత సన్నగా చిన్నగా కట్ చేసుకోండి. మనకి త్వరగా ఉడుకుతుంది, గ్రేవీ కూడా బాగా వస్తుంది అనమాట. ఒక్క 2 నిమిషాలు అలా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక 4 నుంచి 5 మిర్చి, ఈ మిర్చి కూడా సన్నగా కట్ చేసుకున్నాను. దీనితో పాటుగా కరివేపాకు ఒక 10 నుంచి ఒక 6 నుంచి 10 అనుకోండి. ఈ కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను, అలాగే 1 స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. ఈ 2 వేయటం వల్ల మనకు ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇక్కడ కర్రీ కూడా నేను 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. కొలతలు కూడా చెప్తున్నాను. కర్రీ కూడా 1/2 kg అనమాట. 1/2 kg రైస్ అట్ట అయితే తీసుకున్నామో కర్రీ కూడా 1/2 kg అయితే తీసుకున్నాను. దీనికి కూడా 2 ఆనియన్స్ అయితే పడతాయి. అయితే కర్రీకి మనం టొమాటో కూడా యాడ్ చేస్తాం. ఈ టొమాటో కూడా 2 టొమాటో అయితే పడతాయి అన్నమాట. ఈ 2 టొమాటోలు కూడా మీడియం సైజువే నేనైతే తీసుకున్నాను. ఈ టొమాటో కూడా మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి, ఎందుకంటే టొమాటో కూడా త్వరగా ఉడికిపోతుంది. మీరు ఇక్కడ గమనిస్తే ఈ టొమాటో చూసారా, మనకి ఇప్పుడు చాలా గట్టిగా ఉంటుంది, అలాగే చాలా ప్యూర్ రెడ్ కలర్లో ఉంది. ఎప్పుడైతే మనకి టొమాటో ఉడుకుతుందో మనకి ముక్క మెత్తపడిపోతుంది అనమాట. అదే మనకి గుర్తు టొమాటో ఉడికింది అనటానికి. అలాగే కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇందులో మనం పెద్దగా మసాలాస్ వాడాం, అది కూడా నేను మీకు చెప్తాను తర్వాత ఏం మసాలాస్ యూస్ చేస్తామని. పెద్దగా ఏం చేయం. అయితే అల్లం పేస్ట్ ఇప్పుడు వేసింది 2 స్పూన్స్ అయితే పడుతుంది. 1/2 kg కదా, 1/2 kg చికెన్కి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పడుతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 4 నుంచి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వండి. మనకి అల్లం పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోతుంది, అలాగే టొమాటో కూడా బాగా ఉడుకుతుంది. చూసారా, మన కలర్ అంతా చేంజ్ అయిపోయింది టొమాటోది. ఇందాక ప్యూర్ రెడ్ ఉండాలి, ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోయింది. ఇంకా కలర్ చేంజ్ అయిన తర్వాత 1/2 kg చికెన్ ఏదైతే ఉందో బాగా వాష్ చేసేసుకున్నాను. ఒక 3 నుంచి 4 సార్లు వాష్ చేసుకుని ఇందాక పుదీనా ఉంది కదా, ఈ పుదీనా మొత్తం వేసేసి లైట్గా ఒక 2 స్పూన్స్ అనుకోండి, మొత్తం సన్నగా కట్ చేసాం కదా, ఒక 2 స్పూన్స్ పుదీనా అనేది పక్కన పెట్టుకున్నాం. కర్రీలో వేద్దామని మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. సో లైట్గా పైన కొత్తిమీర వేసుకున్నట్టు పుదీనా కొంచెం అయితే వేసాను, ఒక 2 స్పూన్స్ అనుకోండి. ఈ 2 స్పూన్స్ పుదీనా వేసేసి ఇప్పుడు వరకు మనం వేసిన ఆనియన్స్ కానీ టొమాటో కానీ ప్రతి ముక్కకి బాగా పట్టే విధంగా బాగా కలిపేస్తున్నాను అనమాట. ఇందులో మసాలాస్ అన్నాను కదా, ఈ మసాలాస్ కూడా పెద్దగా ఏమి ఉండవు, సింపుల్గా చూపించేస్తాను. ఒకటేనండి ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే, ఈ పలావ్ రైస్, చికెన్ కర్రీ, ఈ 2 సింపుల్గా ఏ విధంగా చేసేసుకోవచ్చు. మీరు పలావ్ రైస్ చూశారు ఎంత సింపుల్గా చేస్తాం, చికెన్ కర్రీ కూడా అంతే సింపుల్గా అయిపోతుంది. పెద్దగా కష్టపడాల్సిన పని ఉండదండి. ఓకేనా? టేస్ట్ మాత్రం టేస్ట్లో కాంప్రమైజ్ అనేది ఉండదు. ఇలా ఫాస్ట్గా చేసేస్తున్నాం కదా, టేస్ట్ రాదేమో అనుకోవద్దు. చాలా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి. మీరు ఇక్కడ ఒకటి గమనిస్తే, నేను మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ పోసాను. ఎంత, ఒక చిన్న గ్లాస్ అయితే పోసుకోండి సరిపోతుంది. చిన్న గ్లాస్ వాటర్ పోసుకుని ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. చికెన్ అంతా ఉడుకుతుంది అనమాట. ఉడికిన తర్వాత చూసారా, వాటర్ అంతా బయటకు వస్తాయి. ఇలా వాటర్ బయటకు వచ్చిన తర్వాత ఇంకా మసాలాస్ చూద్దాం. 2 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను. చికెన్ మసాలా ప్యాకెట్ బయట మనకి దొరుకుతాయి కదా, ఒక ప్యాకెట్ అయితే తెచ్చేసుకోండి. చికెన్ మసాలా మొత్తం వేసేయండి. ఒక 5 రూపీస్ 10 రూపీస్ ఇలా ఉంటుంది, అది మొత్తం వేసేయండి. సగం సగం వేయొద్దు, మొత్తం వేసేయండి. మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఓకేనా? అలా అని పెద్ద అయితే తెచ్చేసి మొత్తం వేయొద్దు. చిన్నది నేను చెప్పింది మినీ ప్యాక్ 5 రూపీస్ది ఉంటుంది, అది జస్ట్ కర్రీకి సరిపోతుంది. ఒక 1/2 kg చికెన్కి మొత్తం వేసుకుంటే సరిపోతుంది అనమాట. దీంతో పాటుగా 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేసాను. ఇందాక 1 స్పూన్ సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. కొత్తిమీర ఇప్పుడే ఎందుకు వేసావు అనొచ్చు. నేను మొత్తం కొత్తిమీర ఇప్పుడు వేయలేదు, జస్ట్ కొంచెమే వేసాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఉడికిస్తాం ఈ చికెన్ని, ఈ కొత్తిమీరలో ఉండే ఫ్లేవర్ కూడా చికెన్లోకి వెళ్ళాలి, అప్పుడు అద్దిరిపోతుంది. లాస్ట్లో మళ్ళీ వేస్తాం కొత్తిమీర అనేది. ఇప్పుడు నేను జస్ట్ కొంచెమే వేసాను కొత్తిమీర. ఓకేనా? ఈ విధంగా వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఇప్పుడు మనం వేసిన మసాలాస్ అన్నీ కూడా చికెన్కి పట్టే విధంగా ఒకసారి ఈ విధంగా కలిపేసుకుందాం. ఇప్పుడే
టేస్ట్ కూడా నేను చూసేస్తున్నాను మసాలాస్ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయా లేదా అని. చూసారా కలర్ కూడా మనకు చేంజ్ అయిపోయింది, మసాలాస్ మొత్తం కూడా పట్టుకొని. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసేసి ఇది కూడా సేమ్ అంతే 25 నిమిషాలు లో ఫ్లేమ్లో అలా వదిలేయండి. ఫస్ట్ ఫ్లేమ్ పెంచండి. ఎప్పుడైతే మనకి ఉడకతం స్టార్ట్ అవుతుందో అంటే బబుల్స్గా మనకి ఉడకతం స్టార్ట్ అవుతుంది కదా, అలా స్టార్ట్ అయిన వెంటనే ఫ్లేమ్ తగ్గించేయండి, లో ఫ్లేమ్లో పెట్టేసి అలా వదిలేయండి. ఒక 25 నిమిషాలు వదిలేయండి. వదిలేస్తే మనకి ఏమవుతుందంటే ఇప్పుడు చూసారా మనకి పులుసు ఎంత ఉందో, అంటే వాటర్ పోసిన తర్వాత ఎంత పులుసు ఉంది. ఈ 25 నిమిషాలు అయిన తర్వాత మూత పెట్టేసి ఈ పొగంతా లోపలే ఉండి మంచి ఫ్లేవర్ అనేది చికెన్ ముక్కలకి బాగా పట్టుకుని 25 నిమిషాలు అయిన తర్వాత దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. కూర అంతా కూడా ఈ పులుసు అంతా కూడా దగ్గరికి వచ్చేస్తుంది ప్రతి ముక్కకి పట్టి. చూసారా ఇందాడ ఎంత ఉండాలి మనకి ఈ పులుసు అనేది, ఇప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు బాగా దగ్గరికి వచ్చేసింది. ఇందాక చేస్తే మనకి ఈ గిన్నెలో సగం ఉంది, అంత ఉండకూడదు, అంత ఉంటే మనకు టేస్ట్ అంత ఉండదు, అలాగే కర్రీ కూడా బాగోదు. ఇలా దగ్గరికి వస్తే మనకు కలుపుకోవటానికి కానీ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ముక్కకి పట్టేసి ఉంటుంది అనమాట పులుసు, బాగా మసాలా బాగా పట్టుంటుంది. చూసారా ఈ విధంగా ఉండాలండి మనకి చికెన్ కర్రీ అనేది. చూసారా ఎంత దగ్గరికి వచ్చిందో, ఈ విధంగా ఉంటే మనకు కలుపుకోవటానికి కానీ తినటానికి కానీ చాలా బాగుంటుంది. ఇక మన బగారా రైస్ కూడా అయిపోయింది, అది కూడా చూద్దాం. ఫస్ట్ అయితే నేను మీకు ఈ పీసెస్ చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చినాయో. అలానే పులుసు కూడా ఒకసారి చూద్దాం. చూసారా మనకి పులుసు కూడా ఏ విధంగా వచ్చిందో, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇక ఇంతే, ఇక దీనికి ఇంకేం చేయక్కర్లేదు, మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఒకసారి మన బగారా రైస్ కూడా చూద్దాం. ఇది 25 నిమిషాలు అయిన తర్వాత, ఫస్ట్ 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టాను, తర్వాత 25 నిమిషాలు అయిన తర్వాత చూసారా మనకి రైస్ కూడా ఏ విధంగా వచ్చిందో. ఒకసారి కలుపుకోవాలన్నమాట మొత్తం అయిపోయిన తర్వాత, ఎందుకంటే మనం వేసిన ఈ పుదీనా ఉంది కదా, ఇదంతా పైకి వచ్చేసి ఉంటుంది. చూసారా పైన ఉందంతా, ఒక్కసారి ఇలా కలుపుకున్నామంటే మొత్తం అంతా కూడా కలిసిపోయి ఈ విధంగా మల్లె పువ్వులాగా వస్తాయండి. ఒక విధంగా చెప్పాలంటే పొరలుగా రావాలన్నమాట, అంతా కూడా పొడిగా ఉండాలి రైస్ అనేది, తడిగా ఉండకూడదు. చూసారా ఈ విధంగా రావాలి, ఇది మనకి కర్రీలోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. మరి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. మరి అంతవరకు బాయ్.